పసుపు నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అంతా తను కనసన్నలోనే జరగాలని చూస్తున్న ఎంపీ చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి పూర్తి స్థాయిలో తిరుగుబావుటా ఎగరేశారు. నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటని ప్రశ్నించడంతో పాటు ఎంపీ చిన్ని ఎలా టికెట్లను పదవులను అమ్ముకున్నారో ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య పంచాయతీ పీక్స్కు చేరుకుంది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని తన దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా పెట్టిన సంచలన పోస్ట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2024 ఎన్నికల్లో చిన్ని తనను 5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ఆ పోస్టులో వివరించారు. కొలికపూడి పెట్టిన ఈ పోస్ట్ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని ఇంటా బయట చర్చ జరుగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య పొలిటికల్ వార్ టీడీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది కాలంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేలా నడుస్తోంది రాజకీయం. తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ తన పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలను కేశినేని చిన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుక వెళ్లాలన్నా, మట్టి తోలాలన్నా, మద్యం దుకాణాలు పెట్టాలన్నా, రేషన్ బియ్యం వాటాలు, ఇలా అన్నీ తన కనుసన్నల్లోనే పెట్టుకున్న కేశినేని చిన్నికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కంట్లో నలుసులా మారారు. కృష్ణానది నుంచి ఇసుకను అటు జగ్గయ్యపేట, నందిగామతో పాటు ఇటు తిరువూరు మీదుగా తెలంగాణకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న కేశినేని చిన్నితో కొలికపూడికి వాటాల్లో తేడాలొచ్చాయి. ముఖ్యంగా తిరువూరులో మొత్తం వ్యవహారాలన్నీ కేశినేని చిన్ని పిఏ కిషోర్ చూసుకుంటుండటంతో తిరువూరు కేంద్రంగా సాగే అక్రమ వ్యాపారాల్లో కొలికపూడి వాటాలకు గండిపడింది. దీంతో పలుమార్లు ఎంపీ కేశినేని చిన్నిని పరోక్షంగా కొలికపూడి టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అదే సమయంలో ఎంపీ వర్గం కొలికపూడిపై ఎదురుదాడికి దిగడంతో తిరువూరు పంచాయతీ టీడీపీ అధిష్టానానికి తలపోటుగా మారింది. అయితే తాజాగా ఈ ఇద్దరు నేతల మధ్య వాటాల పంచాయతీ ముదరడంతో ఈసారి నేరుగా ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరువూరు రాజకీయమంతా ఎంపీ చిన్ని కార్యాలయం నుంచే నడుస్తోందని, ఎవరికి పదవులు రావాలన్నా ఎంపీ కార్యాలయం నుంచే కథ నడుస్తోందని, పార్టీలో పదవులను సైతం అమ్ముకుంటున్నారంటూ కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పిఏ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడని విమర్శించారు. ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుదాము. ఈ నేపథ్యంలో తిరువూరులో ఎంపీ కేశినేని పర్యటన సాక్షిగా ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో కొలికపూడి తనపై చేసిన ఆరోపణలకు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. కూటమిలో ఉన్న కోవట్టులా అంతు చూస్తామని అన్నారు. తిరువూరులో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ విసిరారు ఎంపీ కేశినేని చిన్ని. కొలికపూడి చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్టీ పరువుతో పాటు ప్రభుత్వం పరువు కూడా కృష్ణానదిలో కలిసిపోయే ప్రమాదం ఉండడంతో దుబాయ్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే ఆన్లైన్లోకి వచ్చేసినట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫోన్ చేసి కేశినేని చిన్ని, కొలికపూడిని ఇప్పుడే పార్టీ ఆఫీస్కు పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారట. నేను వచ్చేంత వరకు ఎలాగోలా రచ్చ కాకుండా చూసుకోవాలని, మీడియా ముందు పరువు తీయొద్దని చెప్పమన్నారట.